श्रीमन्महागणाधिपतये नमः। सदानंबवृक्षस्य मूलादिवासात् सुधाश्रावणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। సాయినాథ పరబ్రహ్మణే నమః, విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. ప్రతి ఒక్కరూ ప్రస్తుత కాలంలో కార్తీక మాసాన్ని విశేషంగా దీపారాధనతో స్వామివారిని ఆరాధిస్తూ విశేషమైన శుభ ఫలితాలు పొందుతూ ఉన్నారు. అటువంటి క్రమంలో ఈ నెల 20వ తారీఖు నాడు అమావాస్య, కార్తీక అమావాస్యగా పిలువబడే ఈ రోజు ప్రత్యేకంగా ఎవరైతే బ్రాహ్మణునికి దీపదానం చేసినా లేదా ప్రత్యేకంగా దేవాలయంలో దీపారాధన చేసి మనసులో ఉన్న కోరికను చెప్పుకున్నా పితృదేవతల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభించడమే కాకుండా వారి కుటుంబాలకు ధన కనుక వస్తువాహనాలతో తొలతూగే జీవితం ఏర్పడుతుందనేది మనకు కార్తీక పురాణంలో కార్తీక దామోదర వ్రతం గురించి వివరించిన అంశాలలో ఎన్నో విధాలుగా తెలియజేయడం జరిగింది. అటువంటి విశేషమైన ఈ యొక్క మాసంలో నకార్తీక సమోమాస అంటారు. అంటే కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు అని ఎలా అయితే మనకు గ్రంథాల్లో చెప్పబడిందో, ఈ యొక్క మాసంలో ఆరాధించే దేవతారాధన వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుత కాలంలో కొన్ని గ్రహాలు సంచరిస్తున్న తరుణంలో ఏ రాసుల వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో కూడా వివరంగా తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఈ యొక్క నవంబరు మాసంలో 16వ తారీఖు నాడు తులారాశిలో సంచరిస్తున్న రవి వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు. దీన్ని వృశ్చిక సంక్రమణం అని అంటారు. ఈ యొక్క రవి సంక్రమణ కాలంలో సూర్య భగవంతుణ్ణి ఆరాధించే క్రమంలో పితృదేవులను స్మరణ చేసుకుంటూ సూర్య భగవంతునికి అర్ఘ్యాన్ని కనుక వదిలినట్లయితే పితృదేవతలకు శాంతి కలిగి వారి యొక్క ఆశీస్సులతో ఆ కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ప్రత్యేకంగా ఒక్కొక్క రాసుల వారికి ఈ యొక్క గ్రహాల మార్పు వల్ల ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో తెలుసుకుందాం. ప్రత్యేకంగా గురువు కూడా ప్రస్తుతం నవంబరు 11వ తారీఖు నాటి నుంచి గురువు వక్రించి మిథునంలో సంచరిస్తున్నాడు. అదేవిధంగా బుధుడు నవంబర్ 23న వక్రించి తులారాశిలో సంచరిస్తూ, నవంబర్ 26న తులారాశిలో సంచరిస్తున్న శుక్రుడు వృశ్చిక రాశిలో సంచరించబోతున్నాడు. ఈ యొక్క వృశ్చిక రాశిలో ప్రస్తుతము బుధుడు, కుజుడు, రవి మరియు శుక్ర గ్రహాలు 4 గ్రహాలతో పాటు దినవారీ ఫలితాల ప్రకారం చంద్రుడు కూడా సంచరించబోతున్నాడు. ఈ యొక్క వృశ్చిక రాశిలో 5 గ్రహాలు సంచరిస్తున్న క్రమంలో పంచగ్రహ కూటమిగా మనం భావించి ఒక్కొక్క రాశుల వాళ్ళు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారు, కొన్ని గ్రహాల వక్రగమనం వల్ల ఏ ఏ పరిహారాల వల్ల సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉందో వివరంగా తెలుసుకుందాం. ఇక ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనస్సు రాశి. ఈ యొక్క ధనస్సు రాశి జాతకులకు గురువు అధిపతి. ఈ యొక్క గురువు గ్రహానికి సంబంధించిన నక్షత్రాల్లో పుట్టిన రాసుల్లో పుట్టిన ఆ యొక్క జాతకులకు భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా లభించినట్లే. అటువంటి ఈ యొక్క ధనురాశిలో పుట్టిన జాతకులకు ప్రత్యేకంగా మీ భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో కొన్ని స్వతహాగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగేలా ఉండాలి. దైవబలాన్ని నమ్మండి. స్థానచలనం ఈ సమయంలో ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారే కాలంలో మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని పొందే అనుకూలత లభిస్తుంది. ప్రత్యేకంగా ఈ రాశి వారికి అనవసరమైన ఖర్చులు అధికమవుతాయి. ముఖ్యమైన విషయాలలో తొందరపాటు పని వల్ల కొంత వ్యతిరేకతలో ఆలోచించి ఇబ్బంది పడే పరిస్థితులు ఎదురవుతాయి. ప్రత్యేకించి రాశి వారికి 7వ స్థానంలో గురుగ్రహ సంచారం చేత మంచి రూపవంతురాలు, గుణవంతురాలు అయిన అమ్మాయి జీవిత భాగస్వామిగా లభిస్తారు. ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సందర్శనం చేస్తూ ఉన్నా కూడా ఈ బాబు జాతకానికి సంబంధించిన ఏ దోషాలున్నా తొలగిపోతాయి. దైవ బలంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా
భాగ్యస్థానంలో కేతువు మరియు చంద్రగ్రహ సంచారం చేత ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి ఉద్యోగ లాభము, ఉద్యోగం ఉన్న వారికి అఖండ ఐశ్వర్య ప్రాప్తిని పొందడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఈ మూడింటిలో ఏది ప్రయత్నం చేసినా మీ యొక్క అనుకూలతను బట్టి దాంట్లో చక్కగా లాభాలు పొందే పరిస్థితులు ఈ సమయంలో ఏర్పడతాయి. అదేవిధంగా రాహుగ్రహ సంచార ఫలితంగా రాహువు విద్యకు సంబంధించిన అంశాలలో కంప్యూటర్ రంగానికి సంబంధించిన సబ్జెక్టుకు అధిష్టాన దేవత అయినప్పటికీ పర్టికులర్లీ కొన్ని సందర్భాలలో భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలను ఇలా గడియారం ద్వారా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళొచ్చు. కాలంలో కూడా మనకు కొన్ని పరిహారాలు తెలియజేస్తుంది. ఒక ముళ్ళు ఇంకొక ముళ్ళు దగ్గరికి రావాలంటే కొంత సమయం పడుతూ ఉంటుంది. ఎవరి కోసమో ఎదుటివారి కోసమో మనం కష్టపడకూడదు. మన మీద మనకు ఒక దృఢ సంకల్పంతో ఏ పనినైనా ప్రారంభించినట్లయితే మనకు కావలసిన ప్రతిదీ కూడా ఈ భూమి మీద లభిస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు. ప్రత్యేకించి రాశి వారికి లగ్న చతుర్థాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో సంచరిస్తున్న కారణంగా ప్రస్తుత కాలంలో ప్రతిదీ కొంత శారీరక శ్రమ, పనుల ఒత్తిడికి లోనయ్యేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తోడబుట్టిన వారితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదని తెలుసుకోవాలి. ముఖ్యమైన విషయాలలో రావాల్సిన భూచర స్థిరాస్తుల విషయాలకు సంబంధించి కోర్టు ద్వారా రావాల్సినవన్నీ తిరిగి పొందుతారు. శుభ కార్యక్రమాలు చేపడతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము జరుగుతుంది. ప్రత్యేకంగా నూతన పెట్టుబడులు కానీ లేదా పెద్దవాళ్లతో ఎవరితోనైనా చర్చాగోష్ఠి జరిపే క్రమంలో వాగ్వివాదాలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ఇలా గనక చేసినట్లయితే ఆ భగవంతుని ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి. మీరు కోరుకున్న గొప్ప జీవితం పొందడానికి అవకాశం ఉంటుంది.